హాయ్ తిరుపతిలో డే 1 రీచ్ అయిపోయామండి స్టేషన్కి. అయితే తిరుపతిలో దిగ్గానే మేము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం కొండ మీదకి వెళ్ళడానికి. సో అక్కడ క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత మేము చెక్ ఇన్ పాయింట్కి అయితే వచ్చేసామండి. చాలా చాలా రష్గా ఉంది, స్టేషన్ కూడా ఖాళీ లేదు, మొత్తం మనకి భక్తులే ఉన్నారు. అండ్ వీకెండ్ కదండి, అది శ్రావణ మాసంలో మంచిగా వీకెండ్స్ కలిసి వచ్చాయని మంచిగా ప్లాన్ చేసుకొని వచ్చారు అందరూ. చాలా చాలా రష్గా ఉంది. మేము ముందుగా 3 months ముందే ప్లాన్ చేసుకుని రావడం వల్ల మాకు టికెట్స్ అయితే ప్రాబ్లం లేకుండా మంచిగా దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందాం వీకెండ్స్ అనుకుంటే మాత్రం ముందుగానే అన్నీ తెలుసుకున్నారండి. కింద తిరుపతిలో మాత్రమే సర్వదర్శనాన్ని టికెట్స్ ఇస్తున్నారు, మిగతా సేవలన్నీ ఆన్లైన్లో చేస్తారంట. మిగతా తిరుపతిలో ఏ టికెట్స్ దొరకట్లేదు. సో అది చెక్ చేసుకున్నారండి. కింద తిరుపతిలో అది కూడా ముందు రోజు 10 o'clock లైన్ కాస్తే 2కి వస్తున్నాయంట, అది కూడా లిమిట్ టికెట్స్. అండ్ శ్రీవారి మెట్లో కూడా 2000 టికెట్స్ మాత్రమే లిమిట్ ఉంటాయంట. ఇంకా అంతకుమించి ఎక్కువ మంది వెళ్ళినా కూడా టికెట్స్ అయితే ఉండవు, అది కూడా చెక్ చేసుకోండి. అలిపిరి మెట్లు కాస్త కూడా టికెట్స్ ఏమి ఇవ్వట్లేదంట, అది కూడా చెక్ చేసుకోండి. దట్టు మీదకి వచ్చి సర్వదర్శనానికి వెళ్దాము ఫ్రీ దర్శనానికి అనుకుంటే మాత్రం మినిమం 12 hours అయితే పడుతుంది. వీకెండ్స్ అయితే ఇంకా ఎక్కువే పడుతుంది, అది కూడా చూసుకునే రండి. కొండ మీద అయితే వచ్చేసామండి. వన్స్ రీచ్ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా CEO ఆఫీస్కి అయితే వెళ్ళిపోయామండి. మా రూమ్ అనేది కీస్ కలెక్ట్ చేసుకోవడానికి. మేము ముందుగానే ప్రీ బుక్ చేసుకున్నాం రూమ్ అనేది టికెట్స్ తీసుకుంటున్నప్పుడే. సో మాకు ముందుగా బుక్ చేసుకోవడం వల్ల ఈజీగా దొరికిందండి. ఒక 15 minutesలో రూమ్ కీస్ అయితే ఇచ్చేసారు. వన్స్ రీచ్ అయిన తర్వాత మాకు నందకంలో అయితే వచ్చింది గెస్ట్ హౌస్లో. రూమ్ అయితే చాలా చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది, పిల్లలతో చాలా మంచిగా బాగుంటుంది రూమ్ అయితే. అండ్ వన్స్ మీకు రూమ్ చెక్ ఇన్ అయిన తర్వాత మేము డైరెక్ట్గా వెంగబామ ప్రసాదంకి అయితే వచ్చేసామండి. ఇక్కడ సుమారు 1,00,000 మంది పైగా వాళ్ళకి ఇక్కడ భోజనం అనేది అందిస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి 3D వాల్ పెయింటింగ్ చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి మొత్తం మనకి కథను చూపిస్తుంది. ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుందండి, మంచిగా ఇంతకు ముందు కానీ ఇంకా బాగుంది. ఇప్పుడు మన కడుపు నింపేటట్టుగా పెడుతున్నారు, చాలా బాగుంది. ఇక్కడ ఒక స్వీట్, పచ్చడి, కూర, రసము, సాంబారు, కర్డ్, రైస్ చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం చేసుకున్న తర్వాత మీ కొండ మీదకి అయితే దిగిపోతున్నాము. అండ్ ఈరోజు డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 2లో మీకు సర్ప్రైజ్గా ఇంకొక దర్శనానికి అయితే వెళ్తున్నాము, అదేంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా వీడియోస్ కావాలి, ఇంకా సర్ప్రైజ్ వీడియోస్ చూడాలి అనుకుంటే మాత్రం ఫాలో అవ్వండి తప్పకుండా. అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకేం కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో మీకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా చేస్తాను ఆ వీడియోస్ అనేవి. థ్యాంక్ యూ.